కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బుధవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలతో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఈ 14 నెలల వ్యవధిలో వచ్చిన పథకాలు ఏమిటి, బాబు ఇచ్చిన హామీలు, నెరవేర్చని పథకాల గురించి ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీపై కరపత్రాను ప్రజలకు అందజేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో మైదుకూరు మున్సిపాలిటీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. चंद्रबाबू नायडू महीना महीना 1500 रुपये दे दूंगा तुम आते ही क्या आई नहीं महीना महीना 1500 दे दूंगा तो बोले नहीं गैस तीन गैस के सिलेंडर कितने ही आपको 2 ही 21 सबको 21 आया सर 2 कहानी 21 सबको आया सर वही तो मौसम बस फ्री गया तो कहाँ गए थे, बस फ्री गया तो खाली चढ़ को मेरा नाम बोल डाला गया बस में ड्राइवर को నెలకు 1500 ఇస్తా అన్నాడే చంద్రబాబు. ఇచ్చిందా? గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాడా? బస్సు ఎక్కడికి పోయినా బస్సు ఫ్రీ, బస్ ఎక్కి ఫ్రీ అన్నాడు. డ్రైవర్ కు నా పేరు చెప్పేయండి అన్నాడు. ఏ ప్రభుత్వం బాగుంది? మా జగన్ గారు సార్ ఇప్పటికి మా జగన్ ఇప్పుడు ఇద్దరు జగన్ గంట పెట్టు నెల నెల 15 లక్షలు అది కాదు మా నెల నెల చంద్రబాబు నాయుడు నెల నెల 1500 డబ్బులు ఇస్తా అన్నాడు కదా, నీకేం ఇలే. బస్సులో ఉచితం అన్నాడు, ఎక్కడికి పోయినా ఉచితం, బస్సు పోతే అవును. గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ సంవత్సరం 3 నెలలు పడి 4 ఇచ్చిండాలా మామూలు రాలే. బస్సులు ఏమైనా పోదాగే బస్సు ఫ్రీనా లెక్క చెప్పాడు కదా చంద్రబాబు, ఏమని చెప్పాడు? कितने बच्चे निकालते हैं तो 15,000 एक जने को है ఒక్కరికి రాలే. ముందు అన్ని చేసాను చెప్తాడు, అందరికీ చేశా. ఏం మంచి సుపరిపాలన అని ఇంకా ఇవే నెల ఇస్తే నెల కూడా గ్యాస్ సిలిండర్ అప్పుడు జగన్ టైంలో పొద్దులో అవుతాను అసలు ఎక్కడికి పడతారు కదా సినిమాకి అది పొద్దుడే కట్టబడ. ఈ గవర్నమెంట్ నీకు ఏమొస్తాను ₹1 రాలే. గ్యాస్ ఒకటి వచ్చింది. ఎన్ని సిలిండర్లు వచ్చాయి? ఒకటి వచ్చింది. साल में 3 सिलेंडर फ्री दे दूंगा तो वो भी है नहीं. बच्चे क्या पढ़ते हैं माँ? बच्चे नहीं है सर, हम छोटे बच्चे। अच्छा अच्छा अच्छा.
एक चीज भी आई नहीं ये साल, ये 14 महीने में एक चीज भी आई नहीं, 1 रुपया भी आया नहीं। तो मौसम में सब भी और सब भी बोले वो बिचाले नहीं क्या तो है क्या हमारा क्या तो क्या है तो जगन की हुकूमत अच्छी थी, ये हुकूमत अच्छी है। మళ్ళీ జగనే వస్తాడు। అప్పుడు చేయి వస్తాను ఆసరా వస్తాను రుణమాఫీ వచ్చింది, డాక్రా में है नहीं तुम्हें पूरे पैसे की दीजिए सारा ఇప్పుడు మీకు అది పోవాలా జగన్ ఉన్నప్పుడు ఇంటి కాడికి వస్తాను। మా ఇంటి కాడ అయితే ఒకరు కొట్లాడుతూ ఉంటారు। మేము ముందు వచ్చినామంటే మేము ముందు వచ్చినాము చంద్రబాబు నాయుడు వచ్చి ఆ బండి తీసేసా పోయి మళ్ళా మీరు క్యూలో నిలబడండి, ఎండకు గంటల తరబడి నిలబడండి అని చెప్పి పొదుపులో ఉన్నామా పిల్లలు ఈ వ్యాపారం నువ్వు అంటే చెప్తావు మా పిల్లోడు పిల్లలు కూడా ఈ అమ్మఒడి పల్లెలు అని సాధించి వ్యాపారం చేసుకుంటాం వ్యాపారం ఒకటి పర్లేదు సార్ ఏమో గ్యాస్ గానీ ఒకసారి పడింది ఇంకా మళ్ళీ పర్లేదు సార్ ఒకసారి నీకు నెలలో 15 నుండి ఇస్తాడు అది కానీ అది పర్లేదు మోసమే అసలు పర్లేదు సార్ ఏమొస్తున్నా మీకు పథకాలు ఏమి ఇచ్చాడు? అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు వచ్చింది? ఏం చదువుతారు మా పిల్లలు? ఒక పాప 7th బాబు యూకేజీ పాపకు ఖర్చు వచ్చింది। ఎందుకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు? అంటే వాడు ఫస్ట్ క్లాస్ నెలకు 1500 ఇస్తారు। గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చినాడా 14 ఏళ్ళు బస్ ఇంతకుముందు పొదుపులో ఉన్నామా అప్పుడు జగన్ నుండి ఇప్పుడు పొదుపు లేకపోతే పడింది రుణమాఫీ అయిపోయింది కదా హౌసింగ్ కూడా ఇప్పుడు హౌసింగ్ కూడా వచ్చింది హౌసింగ్ కూడా అయిపోయింది కానీ జగన్ కాలేదు మీ అత్తయ్య కాదు। 50 ఇంటికి 50 పింఛన్ ఇస్తాను కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు చెప్పాడు కదమ్మా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను ఇస్తాను చెప్పాడు కదా కొన్ని నెల 15 నుండి వస్తాను ఏం లేదు చెప్పలే మీకు 15 నుండి ఇస్తాను ఈలే చెప్పినాడా లేదా చెప్పిండు కానీ ఇలా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు ఈలే ఇలా 50 పింఛన్ అండి ఇలా మాకు చంద్రబాబు ఆయన జగన్ ఎప్పుడు 40 ఏళ్ళు తెస్తాను రుణమాఫీ వచ్చింది, రుణమాఫీ మాకు డాక్టర్లు అన్ని పెద్ద పెద్ద మరి చదవండి బస్సు ఉచితం అన్నాడు, ఎక్కడికి పోయినా బస్సు ఎక్కి నా పేరు చెప్పండి అన్నాడు।